అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ పెంచల్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. లాస్ట్ వీడియోలో మనం పిఎస్ఏ స్క్రీనింగ్ ఏ ఏజ్లో చేసుకోవాలో చెప్పాను. సో ఈ వీడియోలో మరి పిఎస్ఏ స్క్రీనింగ్ చేశాక పిఎస్ఏ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే దానికి గల కారణాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ మెయిన్గా మీరు 2 విషయాల గురించి తెలుసుకోవాలి. ఒకటి, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న ప్రతి పేషెంట్లోనూ పిఎస్ఏ అనేది ఎక్కువగానే ఉంటుంది. మరి పిఎస్ఏ ఎక్కువ ఉన్న ప్రతి పేషెంట్కి క్యాన్సర్ ఉన్నట్టు అంటే లేదండి. మరి క్యాన్సర్ కాకుండా వేరే కారణాల వల్ల మరి పిఎస్ఏ ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే, ఒకటి, కొంతమంది పేషెంట్లో ప్రోస్టేట్ అనే సైజు ఎక్కువ ఉంటుందండి. 100 గ్రాముల కంటే ఎక్కువ, 120, 130, 140 గ్రామ్స్ అలా ఉంటుంది. వాళ్ళల్లో పిఎస్ఏ సెక్రేషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, ప్రోస్టేటైటిస్ అంటారు. ప్రోస్టేట్లో చీమ్ పెట్టుకోవడం కానీ, లేదా యూరిన్లో ఎక్కువ రోజు నుంచి ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, సో కొంతమందికి యూరిన్ ఫ్రీగా వెళ్ళలేరు, సో బ్లాక్ అయిపోతుంది, క్రానిక్ రిటెన్షన్ అంటారు. సో దానివల్ల కానీ, లేదా ఈవెన్ బైసైకిల్ కానీ, హార్స్ రైడింగ్ కానీ మీరు ఒక 55 కిలోమీటర్స్ కంటిన్యూస్గా చేశారు అంటే దానివల్ల కూడా పిఎస్ఏ ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో మీరు పిఎస్ఏ ఇంక్రీజ్ అయిన వెంటనే హడావిడిగా భయపడిపోవడము, ఏమో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందేమో అనుకోవడము, అలా కాకుండా మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కలవడం అనేది మంచిదండి. థ్యాంక్ యూ.